ఇలా భర్తకి భార్య మీద బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? చెప్తామండి. ఒక మ్యారేజ్ నాకు తెలుసు. అతను చాలా అమెరికా దాకా వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హ్మ్. అమ్మాయి కూడా ఇంజినీరే. ఓకే. పెళ్లి పీటల మీద అందరూ గెస్ట్‌లు ఉండగా వాడు అమ్మాయిని చెంపదెబ్బ ఓకే. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు. ఆ! ఆమె నేను వీడిని చేసుకోనని చెప్పేసి. హ్మ్. ఎలాగో పెళ్ళికి వచ్చిన బంధువులు, పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు బతిలాడో ఆమెను ఫోర్స్ చేసి ఏదో చేశారు. హ్మ్. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పెళ్లి కన్నా ముందు ఒక ఇన్‌స్టిట్యూట్స్, అకాడమిక్స్ ఉండాలి. హ్మ్. ఎవ్రీబడీ షుడ్ నాట్ గో ఫర్ మ్యారేజ్. మన ఇండియాలో ఏంటి కొంత వయసు రాగానే ఇంకా పెళ్లి కాలేదా అంటారు. హ్మ్. అది కాదు. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఎవరి కోసం చేసుకోవాలి? పెళ్లితో వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? అసలు ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? కరెక్ట్. హ్మ్. సో అట్లాంటి చెప్పే ఇన్‌స్టిట్యూట్స్ ఇప్పుడు అవసరం సొసైటీలో. హ్మ్. అది పాస్ అయితే దాంట్లో కొంచెం మంచి మార్కులు వచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అప్పుడే వాడికి అన్నీ అర్థమైనట్టు. ఆ! 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 నేను అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్‌లో ఒక కపుల్ ఉండేవాళ్ళు. ఓకే. సెకండ్ టైమ్ పోయేటప్పటికి మళ్ళీ నేను అడిగాను, "ఏమయ్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?" మనకు ఇండియన్స్‌కి ఇదొక చెడ్డ అలవాటు. ఎవడన్నా కనపడితే పిల్లలు ఎంతమంది అడుగుతాం, లేకుంటే పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతాం. అని అడుగుతాం. ఇర్రెస్పెక్టివ్ వాడి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకు అంతే. అసలు మొహమాటాలు లేవు అవును. ఇండియా. సో క్యాజువల్‌గా అడిగాను. హ్మ్. అయితే సార్ మేము కుక్కని తెచ్చుకున్నాం సార్. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాం అనుకున్నాను. కుక్కకు పెళ్ళికి ఏమిటయ్యా రిలేషన్ అన్నాను. ఆ! ఓకే. సార్ కుక్కని తెచ్చుకుంటే దానికి అది పీ చేస్తుంది. దాన్ని క్లీన్ చేయాలి. హ్మ్. హ్మ్. దానికి వ్యాక్సినేషన్ ఎయాలి. సెలవు పెట్టి లీవ్ పెట్టేసుకొని వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి దాన్ని. హ్మ్. సో మేమిద్దరం ఆల్టర్‌నేట్‌గా చూస్తాము. ఒకవేళ ఒక 1 ఇయర్‌లో గనుక మేము అడ్జస్ట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మేము పెళ్లి చేసుకుంటాం. పిల్లలు వస్తే మరి ఇవన్నీ ఉంటాయి గదా! ఆ! ఆ! యాహ్! అది ముందుగానే వీళ్ళు ఆ! అన్నీ అదేమో ఆహా! ఓకే. దాన్ని ఎవరు క్లీన్ చేయాలి? దాన్ని ఎవరు చూడాలి? ఇవన్నీ మేము వి ఆర్ ఫేసింగ్ ఇట్. సో ఒక మంచి ఇవన్నీ అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాము అని చెప్పారు. ఆ! ఓకే. ఇదేదో బానే ఉందిలే. నేను కొత్తగా నేర్చుకున్న ఫీలింగ్ నాకొచ్చింది. హ్మ్. అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునే ముందు లీవింగ్‌లో ఉండాలని చెప్తున్నారా? లేదంటే లివ్ ఒక ఇన్ రిలేషన్ అని కాదు. హ్మ్. అసలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ పెళ్లి కన్నా ముందు మాట్లాడుకోవాలి. పెళ్ళైన అవును. ఇది తర్వాత మస్ట్. హ్మ్. రెంట్ ఎవడు కట్టాలి? కరెంట్ బిల్ ఎవడు కట్టాలి? వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? వీళ్ళ బంధువులు వచ్చినప్పుడు వీడెలా బిహేవ్ చేయాలి? వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి? ఒక ప్లానింగ్ ఉండాలి. హ్మ్. ప్లానింగ్ లేకుండా పెళ్లి చేసుకొని ఏదో అందంగా ఉన్నాడనుకోనో, అమ్మాయి ఎర్న్ చేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయి ఎర్న్ చేస్తుంటుంది. అమ్మాయికి అనిపిస్తుంది నేను ఎందుకు ఇయ్యాలి డబ్బులు వీడికి అని. హ్మ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంతే. ఓకే. వాడికి అబ్బాయికి అనిపియచ్చు. నేనెందుకు ఇయ్యాలని. యూజువల్‌గా అలా ఉండదు మన ఇండియాలో. బట్ అమ్మాయికి, అబ్బాయికి గూడా ఉంటుంది. హ్మ్. సో, చాలా వరకు ఏంటంటే అమ్మాయిల సంపాదనను మగపిల్లలు ఇష్టపడరు. హ్మ్. కానీ ఇప్పుడున్న ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల, వాటి వల్ల నువ్వు షేరింగ్ మొదలైంది. అవును. సో, ఇచ్చినప్పుడు అమ్మాయి అంతవరకు వాళ్ళ పేరెంట్స్‌కో, వాళ్ళ సిస్టర్స్‌కో, బ్రదర్స్‌కో ఏదో పంపిస్తుందనుకోండి. ఆల్ ఆఫ్ ఎ సడెన్ పెళ్ళైన తర్వాత వీడు గొడవ పడతాడు. ఎందుకు డబ్బులు ఇస్తున్నావు మీ వాళ్ళకు? మా ఇంట్లో మన ఇంట్లో ఇయ్యాలి. మన ఖర్చులు పెట్టుకోవాలి. ఇది అవసరమా? పెళ్లి ముందే మాట్లాడుకోవచ్చు. హ్మ్. అమ్మాయికి 20,000 50,000 ఇన్‌కమ్ ఉన్నదనుకోండి. అమ్మాయి నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నేను ఇయ్యను అంటే వాడికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకోవాలి. లేకుంటే లేదు. పెళ్లి చేసుకొని గొడవలు పడి డైవోర్స్ తీసుకునే బదులు హ్మ్. సో పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. అవును. ముందుగానే ఒక అండర్‌స్టాండింగ్ ఒక ఉంటుంది ఇద్దరికి. అండర్‌స్టాండింగ్ ఉండాలి. హ్మ్. రాసుకోవాలి. కేవలం మాట్లాడుకుంటే కూడా కాదు. రాసుకోవాలి. ఓహ్! ఓకే. ఈ రోజుల్లో అట్లా అయిపోయినాయి. ఆ! ఒకప్పటి రోజులకి ఈ రోజు ఎందుకంటే చాలా తేడా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అంతవరకు బాగా ఉన్నవాడు కూడా ఆ బంగారం లాక్కుంటారు అమ్మాయిది. ఇంకేదో చేస్తారు. వాడు ఉన్నవాడు కూడా ఎందుకో అమ్మాయిల్ని హింసిస్తారు. ఓపెన్‌గా చాలా హ్యాపీగా డైవోర్స్ ఇచ్చినప్పుడు మరి ఇన్నేళ్ళు నాతో కలిసి ఉంది కదా! నాకు హి హాస్ డన్ సో మచ్ ఆఫ్ సర్వీస్. నేను ఆమెకి ఇయ్యాలి అని ఎవడు అనుకోడు. హ్మ్. సమ్‌హౌ అమ్మాయిని ఎట్లా ఎగ్గొడదాం దానికోసం అడ్వకేట్స్ దానికోసం అని అన్ని రకాల శక్తులు పనిచేస్తారు. హ్మ్. ఒక మంచి అండర్‌స్టాండింగ్‌లో విడిపోగలిగేంత మెచ్యూరిటీ ఉండాలి అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.